రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వెళ్లనుంది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుండి నేరుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరనున్నారు. మొదటిగా లోయర్ మానేరు డ్యాం సందర్శిస్తారు. రాత్రి రామగుండంలో బస చేయబోతోంది బీఆర్ఎస్ నేతల బృందం. ఎల్లుండి ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్ హౌస్, 11 గంటలకు మేడిగడ్డను సందర్శించనున్నారు. తేదీ మధ్యాహ్నం బయలుదేరి 25, 26 తేదీలు 2 రోజులు మేడిగడ్డ, కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి మరి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతూ ఉన్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని తక్షణమే మోటార్లు ఆన్ చేసి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి, మిడ్ మానేర్ రిజర్వాయర్లకు, ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్లకు, అదేవిధంగా ఎల్ఎండి రిజర్వాయర్కు నీళ్లు మళ్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఈ పర్యటన ఖరారు చేయడం జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ హయాంలో మొత్తం పూర్తి చేశాము. ఇప్పుడు సాగునీరు అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రాజెక్ట్ అంతా కూడా జలకళ సంతరించుకుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నేతల ఆరోపణ. సో ఈ స్కెడ్యూల్ ఎలా ఉంది? వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలా నిలదీయబోతున్నారు? కృప బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందం 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు ఇటు లోయర్ మాన్ ప్రాజెక్ట్ ను సందర్శించబోతున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. కాళేశ్వరం ఇటు బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాం. అటువంటి ప్రాజెక్ట్ ను ప్రస్తుతం కేవలం కొన్ని అందులో తలెత్తినటువంటి సమస్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ను పనికిరాని ప్రాజెక్టు ప్రతిష్టంగా దర్చే విధంగా వ్యవహరిస్తుందని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఆరోపణ చేస్తుంది. ఇటీవల కాలంలో ఆ ప్రాజెక్టు విషయంలో కొంత రాజకీయంగా పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రధానంగా బ్యారేజీ సంబంధించిన పిల్లర్లు కుంగడంతో ఇటు కాంగ్రెస్ ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన, అదేవిధంగా భవిష్యత్తు పైన అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది నిపుణులు ఇచ్చినటువంటి బృందాల నివేదికను పరిశీలన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి అంశం ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీను మరమ్మతులు చేసినట్టయితే అక్కడ నుంచి ఎత్తిపోతలు యథావిధిగా కొనసాగించవచ్చని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరమ్మతులు కొనసాగాయి. నీటిని లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతుంది కాబట్టి అక్కడ నుంచి ప్రాజెక్టులోని నీటిని అంతా కూడా లిఫ్ట్ చేసి మిగతా ఉన్నటువంటి కాళేశ్వరం లింక్ ప్రాజెక్టులో నిల్వ చేయవచ్చని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. ఇదే అంశాన్ని కూడా రేపు ప్రాజెక్టు సందర్శించి చెప్పేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రుల బృందం చెప్తున్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ సంబంధించి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ఒక తెలంగాణకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి నీటినంతా కూడా ఇటు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని లిఫ్ట్ చేయవచ్చు. అందులో లింక్ లో భాగంగా ఉన్నటువంటి ఇటు లోయర్ మానేరు, మిడ్ మానేరులో కూడా నీటిని తరలించి నీటిని అంతా కూడా సప్లై చేయవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా ముందుకు సాగడం లేదు. ఇటువంటి అంశాలు ప్రజలకు వివరించేందుకు నేరుగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల బృందం రేపు 2 రోజుల పాటు ప్రాజెక్టు సందర్శించబోతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద తాము చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పే విధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. రేపటి నుంచి ఎమ్మెల్యేల బృందం 2 రోజుల పాటు ప్రాజెక్టు సందర్శన కొనసాగించినందుకు కృప. ఓకే సతీష్.